అగ్రి పాలిటిక్స్ రైతాంగంపైకి మళ్ళిన రాజకీయం. కేసీఆర్ 10 ఏళ్లు రైతులు పట్టించుకోలే, కనీస మద్దతు ధర ఇయ్యలే, ధాన్యం కొనలే, అడిగితే రైతుల చేతికి బేడీలేసిండు, కృష్ణా జలాల అంశంలో బిస్కెట్ అయ్యిండు, పొలం బాట అంటూ రెచ్చగొట్టే ప్రయత్నం, కాకా కథలు నమ్మని అన్నదాతలు, రైతుల ఆత్మహత్యలంటూ కొత్త డ్రామా, సోషల్ మీడియాలో ఫేక్ లిస్ట్ దుమ్మెత్తిపోస్తున్న నెటిజన్లు. ఒక్కసారి దీని గురించి ఒక వీడియో చూపిస్తా, అంటే వీళ్ళు ఎంత ఫేక్ గాలో ఒక్కసారి మీకు చూపించే ప్రయత్నం చేస్తా. ఒక్కసారి చూడండి, ఇది నిన్న వీళ్ళు పెట్టింది. కాంగ్రెస్ వల్లనే రైతులు చనిపోతున్నారని బీఆర్ఎస్ సోషల్ మీడియా ఫేక్ ప్రచారం చేస్తుంది. ఇది ఫేక్ అని ఎందుకు అంటున్నారంటే మీరే చూడండి. ఇది బీఆర్ఎస్ అఫీషియల్ హ్యాండిల్. వాళ్ళు కాంగ్రెస్ పై ఎలాంటి విష ప్రచారం చేస్తున్నారో ఈ 4 క్లిప్స్ చూస్తే మీకే అర్థమవుతుంది. ఫస్ట్ ఇది ఓపెన్ చేద్దాం. ఇక్కడ చూడండి, ఈ క్లిప్ చూడండి. అప్పుల బాధతో ఎవరైతే ఆత్మహత్య. గతేడాది కురిసిన భారీ వర్షాలకు వచ్చిన వరదతో పంట మొత్తం కొట్టుకుపోయింది. పంట సాగుకు, అక్క చెల్లె పెళ్లిళ్లకు చేసిన 8 లక్షల అప్పులు ఎలా తీర్చాలో తెలియక ఆయన ఆవేదనకు గురయ్యారు. ఈ క్రమంలో భార్య పుట్టింటి వద్ద ఉండగా శనివారం పూల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. పంట కొట్టుకుపోయింది పోయిన సంవత్సరం. నష్టపరిహారం ఇవ్వాల్సింది అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్. మరి ఈ రైతు ఆత్మహత్యకు కాంగ్రెస్ ఎలా కారణమవుతుంది? ఈ విష ప్రచారం కాంగ్రెస్ ను బదనాం చేయడానికి కాదా? ఇప్పుడు ఇంకో క్లిప్ చూడండి. పురుగు మందు తాగి ఆత్మహత్య. కుటుంబ కలహాలతో పురుగు మందు తాగి వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన రాజ్యతండా పంచాయతీ పరిధి జయరాం తండాలో చోటు చేసుకుంది. కుటుంబ కలహాలతో వ్యక్తి చనిపోతే దానికి కూడా కాంగ్రెస్ ఎలా కారణమవుతుంది? ఇది చూడండి, ఇది మరీ విచిత్రం. ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్య. కుటుంబ పోషణ భారం అవడంతో మద్యానికి బానిస అయ్యాడు. ఈ క్రమంలో జీవితంపై విరక్తి చెంది ఇంట్లో వేసుకున్నాడు. మద్యానికి బానిసై చనిపోతే దానికి కాంగ్రెస్ కారణం ఎలా అవుతుంది? అసలు తెలంగాణ సమాజాన్ని మద్యానికి బానిస చేసింది ఎవరు? టిఆర్ఎస్ కాదా? కేసీఆర్ కాదా? ఇక ఈ వార్త చూడండి, ఇది మరీ ఘోరం. కౌలు రైతు ఆత్మహత్య. బ్యారేజీ బ్యాక్ వాటర్ తో పంట నీట మునిగి దిగుబడి రాలేదు. పెట్టుబడికి తెచ్చిన అప్పులు తీర్చే పరిస్థితి కనిపించలేదు. కుమార్తె వివాహానికి తెచ్చిన అప్పులు కూడా కట్టే పరిస్థితి లేక మద్యానికి బానిసయ్యాడు. తీవ్ర మనోవేదనతో ఈ నెల 5న పూల మందు తాగాడు. సరైన ప్లానింగ్ లేకుండా కాళేశ్వరం కట్టి ఆ బ్యాక్ వాటర్ తో ఈ రైతు పొలాన్ని ముంచిందే కేసీఆర్ కాదా? దానికి కాంగ్రెస్ ఎలా కారణం అవుతుంది? మిత్రులారా, మీరే చెప్పండి. ఇలాంటివి చాలా ఫేక్ వార్తలు కాంగ్రెస్ పై బురద జల్లేందుకు బీఆర్ఎస్ శతవిధాలా ప్రయత్నిస్తోంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 3 నెలలు అవుతుంది. పాలన ఇంకా కుదురుకోలేదు కూడా. అసలు నిజం చెప్పాలంటే ఈ రైతుల ఆత్మహత్యలకు 100% కారణం కేసీఆర్ బీఆర్ఎస్ పాలనే. పసిగుడ్డు లాంటి ప్రభుత్వంపై దిశ ప్రచారం చేయడం ఏమాత్రం సమంజసం? మీరే ఆలోచించండి మిత్రులారా. సో ఇక్కడ విషయం ఏంటంటే మిత్రులారా, చాలా క్లియర్గా వీళ్ళు ఎంత ఫేక్ ప్రచారం చేస్తూ ఫేక్ గాల్లో చూస్తా ఉన్నాం. ఇక్కడ తెలుగు స్క్రైబ్ అదొక బీజేపీ బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి ఒక వింగ్, అది వాస్తవంగా ఒక వింగ్ పెట్టుకున్నారు వాళ్ళు. దానిలో ఒక 5 నుంచి 10 మంది ఎంప్లాయీస్ చాలా పెద్ద ఎత్తున పనిచేస్తూ ఉన్నారు. అందుకే చాలా పెద్ద ఎత్తున ఇన్ఫర్మేషన్లో వస్తూ ఉంది వాస్తవంగా. సో ఇందులో చాలా క్లారిటీగా చూడండి, అసలు గత ప్రభుత్వంలో కేసీఆర్ చేసినటువంటి దురాగతాలలో ఆత్మహత్యలు జరిగిన స్పష్టంగా కనబడతా ఉంది. సో దానికి ఈరోజు కాంగ్రెస్ పార్టీ లింక్ చేసి ఈరోజు కాంగ్రెస్ పార్టీని బదనాం చేసేటువంటి ప్రయత్నం చాలా పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది. దాన్ని అసలు మనం ఉపేక్షించేది లేదు. ఇలాంటి దుర్మార్గులను, ఇలాంటి వాటిని మనందరం కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది వాస్తవంగా. సో అంత ఘోరం అంటే ఆత్మహత్యలు కూడా ఈరోజు వీళ్ళకి అంటగా కాంగ్రెస్ పార్టీ దురాగతం అని చెప్పేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. దాన్ని ఎట్టి పరిస్థితులను మనం తెలుసుకోవాలి వాస్తవంగా. ఇది మరి వాళ్ళు పాలిటిక్స్ చేస్తున్నటువంటి విషయం. అవును రైట్. అగ్రి పాలిటిక్స్ రైతాంగంపైకి మళ్ళిన రాజకీయం. కేసీఆర్ 10 ఏళ్లు రైతులు పట్టించుకోలే, కనీస మద్దతు ధర ఇయ్యలే, ధాన్యం కొనలే, అడిగితే రైతుల చేతికి బేడీలేసిండు, కృష్ణా జలాల అంశంలో బిస్కెట్ అయ్యిండు, పొలం బాట అంటూ రెచ్చగొట్టే ప్రయత్నం, కాకా కథలు నమ్మని అన్నదాతలు, రైతుల ఆత్మహత్యలంటూ కొత్త డ్రామా, సోషల్ మీడియాలో ఫేక్ లిస్ట్ దుమ్మెత్తిపోస్తున్న నెటిజన్లు. ఒక్కసారి దీని గురించి ఒక వీడియో చూపిస్తా, అంటే వీళ్ళు ఎంత ఫేక్ గాలో ఒక్కసారి మీకు చూపించే ప్రయత్నం చేస్తా. ఒక్కసారి చూడండి, ఇది నిన్న వీళ్ళు పెట్టింది. కాంగ్రెస్ వల్లనే రైతులు చనిపోతున్నారని బీఆర్ఎస్ సోషల్ మీడియా ఫేక్ ప్రచారం చేస్తుంది. ఇది ఫేక్ అని ఎందుకు అంటున్నారంటే మీరే చూడండి. ఇది బీఆర్ఎస్ అఫీషియల్ హ్యాండిల్. వాళ్ళు కాంగ్రెస్ పై ఎలాంటి విష ప్రచారం చేస్తున్నారో ఈ 4 క్లిప్స్ చూస్తే మీకే అర్థమవుతుంది. ఫస్ట్ ఇది ఓపెన్ చేద్దాం. ఇక్కడ చూడండి, ఈ క్లిప్ చూడండి. అప్పుల బాధతో ఎవరైతే ఆత్మహత్య.
గతేడాది కురిసిన భారీ వర్షాలకు వచ్చిన వరదతో పంట మొత్తం కొట్టుకుపోయింది. పంట సాగుకు, అక్క చెల్లె పెళ్లిళ్లకు చేసిన 8 లక్షల అప్పులు ఎలా తీర్చాలో తెలియక ఆయన ఆవేదనకు గురయ్యారు. ఈ క్రమంలో భార్య పుట్టింటి వద్ద ఉండగా శనివారం పూల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. పంట కొట్టుకుపోయింది పోయిన సంవత్సరం. నష్టపరిహారం ఇవ్వాల్సింది అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్. మరి ఈ రైతు ఆత్మహత్యకు కాంగ్రెస్ ఎలా కారణమవుతుంది? ఈ విష ప్రచారం కాంగ్రెస్ ను బదనాం చేయడానికి కాదా? ఇప్పుడు ఇంకో క్లిప్ చూడండి. పురుగు మందు తాగి ఆత్మహత్య. కుటుంబ కలహాలతో పురుగు మందు తాగి వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన రాజ్యతండా పంచాయతీ పరిధి జయరాం తండాలో చోటు చేసుకుంది. కుటుంబ కలహాలతో వ్యక్తి చనిపోతే దానికి కూడా కాంగ్రెస్ ఎలా కారణమవుతుంది? ఇది చూడండి, ఇది మరీ విచిత్రం. ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్య. కుటుంబ పోషణ భారమవడంతో మద్యానికి బానిసయ్యాడు. ఈ క్రమంలో జీవితంపై విరక్తి చెంది ఇంట్లో వేసుకున్నాడు. మద్యానికి బానిసై చనిపోతే దానికి కాంగ్రెస్ కారణం ఎలా అవుతుంది? అసలు తెలంగాణ సమాజాన్ని మద్యానికి బానిస చేసింది ఎవరు? టిఆర్ఎస్ కాదా? కేసీఆర్ కాదా? ఇక ఈ వార్త చూడండి, ఇది మరీ ఘోరం. కౌలు రైతు ఆత్మహత్య. బ్యారేజీ బ్యాక్ వాటర్ తో పంట నీట మునిగి దిగుబడి రాలేదు. పెట్టుబడికి తెచ్చిన అప్పులు తీర్చే పరిస్థితి కనిపించలేదు. కుమార్తె వివాహానికి తెచ్చిన అప్పులు కూడా కట్టే పరిస్థితి లేక మద్యానికి బానిసయ్యాడు. తీవ్ర మనోవేదనతో ఈ నెల 5న పూల మందు తాగాడు. సరైన ప్లానింగ్ లేకుండా కాళేశ్వరం కట్టి ఆ బ్యాక్ వాటర్ తో ఈ రైతు పొలాన్ని ముంచిందే కేసీఆర్ కాదా? దానికి కాంగ్రెస్ ఎలా కారణం అవుతుంది మిత్రులారా? మీరే చెప్పండి. ఇలాంటివి చాలా ఫేక్ వార్తలు కాంగ్రెస్ పై బురద జల్లేందుకు బీఆర్ఎస్ శతవిధాలా ప్రయత్నిస్తోంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 3 నెలలు అవుతుంది. పాలన ఇంకా కుదురుకోలేదు కూడా. అసలు నిజం చెప్పాలంటే ఈ రైతుల ఆత్మహత్యలకు 100% కారణం కేసీఆర్ బీఆర్ఎస్ పాలనే. పసిగుడ్డు లాంటి ప్రభుత్వంపై దిశ ప్రచారం చేయడం ఏమాత్రం సమంజసం? మీరే ఆలోచించండి మిత్రులారా. సో ఇక్కడ విషయం ఏంటంటే మిత్రులారా, చాలా క్లియర్గా వీళ్ళు ఎంత ఫేక్ ప్రచారం చేస్తూ ఫేక్ గాల్లో చూస్తాను. ఇక్కడ తెలుగు స్క్రైబు అదొక బీజేపీ బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి ఒక వింగ్, అది వాస్తవంగా ఒక వింగ్ పెట్టుకున్నారు వాళ్ళు. దానిలో ఒక 5 నుంచి 10 మంది ఎంప్లాయీస్ చాలా పెద్ద ఎత్తున పనిచేస్తూ ఉన్నారు. అందుకే చాలా పెద్ద ఎత్తున ఇన్ఫర్మేషన్లో వస్తూ ఉంది వాస్తవంగా. సో ఇందులో చాలా క్లారిటీగా చూడండి, అసలు గత ప్రభుత్వంలో కేసీఆర్ చేసినటువంటి దురాఘాతాలలో ఆత్మహత్యలు జరిగిన స్పష్టంగా కనబడతా ఉంది. సో దానికి ఈరోజు కాంగ్రెస్ పార్టీ లింక్ చేసి ఈరోజు కాంగ్రెస్ పార్టీని బదనాం చేసేటువంటి ప్రయత్నం చాలా పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది. దాన్ని అసలు మనం ఉపేక్షించేది లేదు. ఇలాంటి దుర్మార్గులను, ఇలాంటి వాటిని మనందరం కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది వాస్తవంగా. సో అంత ఘోరం అంటే ఆత్మహత్యలు కూడా ఈరోజు వీళ్ళ